ఇవాళ మీకు మా బెడ్రూమ్ టూర్ చూపిస్తాను. ఏంటది స్పెషల్ అంటే ఇదన్నమాట మా బెడ్రూమ్. యాక్చువల్లీ మాస్టర్ బెడ్రూమ్కి ఇది కనెక్టింగ్ డోర్. ఇది స్పెషాలిటీ. దీనికోసమే ఇవాళ వీడియో చేశాను. ఏంటా స్పెషల్ అంటే ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఈ డోర్ ఎక్కడికి కనెక్ట్ చేస్తుంది అంటే మా పాప రూమ్కి కనెక్ట్ చేస్తుంది. చూడండి, ఈ డోర్ ఓపెన్ చేయగానే మా పాప బెడ్రూమ్ వస్తుంది. ఇది మీరు ఆల్రెడీ హోమ్ టూర్లో చూసారనుకుంటా, మా పాప రూమ్ టూర్లో. అప్పుడు నేను ఇవి పెట్టలేదు. ఇది మా పాప వేసిన పెయింటింగ్ అనమాట. ఇది తన పేరు రాసి పెట్టుకుంది. ఈ మిర్రర్ వచ్చేసి తెలుసుంటుంది అందరికీ, లైట్స్ చేంజ్ అవుతూ ఉంటుంది కలర్స్. ఇది మా బెడ్రూము. ఇప్పుడు చూడండి, నేను మా పాప బెడ్రూమ్లో నుంచి మా బెడ్రూమ్లోకి వెళ్ళిపోతాను. అలా అతను ఫస్ట్ ఇంటీరియర్ అతను డిజైన్ ఇచ్చేటప్పుడు ఈ స్లైడింగ్ డోర్ కావాలనగానే ఇటు పింక్ ఇచ్చారు. చూడండి, పింక్ ఉంటుంది ఇక్కడ. నేను మా రూమ్ వైపు మా రూమ్ కలర్స్ ఇవ్వండి అని చెప్తే దీన్ని డబుల్ డోర్ చేశారనమాట. చూడండి, డబుల్ గ్లాస్ ఉంటుంది. ఇటు సైడ్ మా రూమ్ కలర్స్ ఉంటాయి. ఎక్కడ చూసినా మీకు ఎక్కువ గ్రీన్ కనిపిస్తూ ఉంటుంది. మా పాప, నేను, మా హస్బెండ్ చిన్న ఓల్డ్ ఫోటో, కోవిడ్ రాకముందు. అండ్ ఇది వచ్చేసి డ్రెస్సింగ్ రూమ్ అనమాట. డ్రెస్సింగ్ రూమ్ కాదు, యాక్చువల్లీ డ్రెస్సింగ్ ఏరియా. ఈ పైన వాళ్ళు ఇలా కొట్టారు. దీంట్లో ఈ స్లైడింగ్ డోర్ ఏంటంటే మనం 2 డోర్స్ ఒకేసారి తీయనవసరంలా ఇలా పుష్ చేస్తే సరిపోతుంది. ఇలా తీస్తే వచ్చేస్తుంది. దీనివల్ల మనకి ఏమవుతుందంటే రూమ్ కూడా పెద్దగా అనిపిస్తుంది. చూడండి, అంటే పెద్ద రూమ్ లాగా అనిపిస్తుంది అని చెప్పి నేను ఈ కాన్సెప్ట్ అనుకున్నాను. ప్లస్ పాపకు కూడా మరీ ఎక్కువ ప్రైవసీ ఇవ్వకుండా, అంటే సేఫ్టీ అండి మెయిన్. ప్రైవసీ కంటే కూడా తను ఏం చేస్తుంది ఏంటి అని మనం టెన్షన్ పడకుండా. మెయిన్ నేను ఇప్పుడు ఈ వీడియో చేయడానికి రీజన్ అయితే ఇది స్లైడింగ్ డోర్ అనమాట. కొత్త కాన్సెప్ట్ అనే అనుకుంటున్నాను నేను. పాప బట్టలు పెట్టుకోవడానికి నేను యాక్చువల్లీ ఇక్కడ గ్లాస్ ఇమ్మని చెప్పా, కానీ వాళ్ళు ఏమన్నారంటే టాయ్స్ పెట్టుకోవడానికి. మేడం, పాప పెద్దది అవుతుంది కదా, ఎందుకు బట్టలు పెట్టుకోవచ్చు కదా అని. ఇది నిజంగా చాలా యూస్ఫుల్ అండి. ఇప్పుడు పాప బట్టలన్నీ దీంట్లో పెట్టేస్తున్నాము, అంటే యూజ్ చేయనివన్నీ. ఎక్కడ చూసినా మా రూమ్లో వెంటిలేషన్ ఉంటుంది. ఏ బెడ్రూమ్ చూసుకున్నా వెంటిలేషన్ ఉంటుంది. ఇది తన ర్యాక్. ఇలా లైన్స్ ఇచ్చారు చాలా బాగా. వాళ్ళే క్రేవింగ్ చేసి మనకు చెప్పిన సైజు టాయ్స్కి ఇక్కడ ఇచ్చారు. సో సరిపోతుంది అనమాట. ఇంకా ఈ రూమ్లో ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే, యాక్చువల్గా ఈ రూమ్లో ఎక్కడ చూడండి వాష్రూమ్ రాలేదు ఈ రూమ్కి. వాష్రూమ్ ఇస్తే, ఎందుకంటే ఇది స్పేస్ తక్కువ, 15x13 ఎంతో వచ్చింది. దానికి వాష్రూమ్ ఇచ్చారంటే ఇంకా ఈ రూమ్ అసలు ఇలా రాదనమాట. ఇక్కడ నాకు విండో కావాలి వెంటిలేషన్ కోసం. సో ఇక్కడ పాప బట్టలకు ర్యాక్స్ కావాలి, తర్వాత టాయ్స్కి ర్యాక్స్ రావాలి. ఇంకెక్కడుంది ఇక్కడ ప్లేస్ చెప్పండి వాష్రూమ్ ఇవ్వడానికి. అందుకనే మేము కామన్ వాష్రూమ్. పాపకి పైన ఒక బాత్ టబ్ ఉంది, అందుకని నేను ఇక్కడ ఈ వరకు ఇక్కడ వాష్రూమ్ ఇచ్చేసాం అనమాట. అక్కడ లాస్ట్లో కామన్ వాష్రూమ్ ఇచ్చాము. ఎందుకంటే తనకి మళ్ళీ పెద్దదైతే ఆ పైన రూమ్ యూజ్ చేసుకునేది. అందుకని ఈ పాపకి కామన్ వాష్రూమ్ అనమాట. ఇక్కడ ఆ వాష్రూమ్ ఇచ్చాము. ఇలా వెళ్తే ఇది వాష్రూమ్ అనమాట. మీకు కూడా ఈ కనెక్టింగ్ రూమ్ కాన్సెప్ట్ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇంతసేపు పాపం ఓపిక్గా నా రూమ్ అంతా చూసినందుకు. మీకు మా హోమ్ టూర్ కావాలి అంటే నేను ఫుల్ హోమ్ టూర్ వీడియో చేసి పెడతాను.